శ్రీరామకృష్ణ గోవింద హరినారాయణ వాసుదేవ. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? కొన్ని బాధలు నువ్వు ఏం చేసినా, ఎంత ప్రయత్నించినా మారడం లేదు. అప్పుడు నీ మనసులో వచ్చే ఒకే ఒక ప్రశ్న, నేను ఏం తప్పు చేశాను అని. కానీ అసలు ప్రశ్న అది కాదు. ఈ జీవితం నాకెందుకు ఇలా వచ్చింది అనేదే నిజమైన ప్రశ్న. నీకు తెలియని నిజం ఉంది. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నది ఈ జన్మలో మొదలైన కథ కాదు. ఈ వీడియో నీకు అర్థమైతే నువ్వు నీ జీవితాన్ని మునుపటిలా చూడలేవు. మన జీవితం యాదృచ్ఛికం కాదు. ప్రతి సంఘటనకి ఒక మూలం ఉంటుంది. ఆ మూలమే కర్మ. కర్మ అంటే భగవంతుడు ఇచ్చే శిక్ష కాదు, అదృష్టం కూడా కాదు. మనమే వేసుకున్న బాటలో మనమే నడిచే ప్రయాణం. శాస్త్రాలు చెప్తున్నాయి, మన జీవితాన్ని నడిపేది ఒకే కర్మ కాదు, 3 కర్మలు. మొదటిది సంచిత కర్మ. ఇది ఈ జన్మలో చేసిన కర్మ కాదు. ఇది ఒక జన్మలో సృష్టించినది కూడా కాదు. అనేక జన్మలుగా ఆత్మ కూడపెట్టుకున్న మొత్తం కర్మల భాండాగారం సంచిత కర్మ అంటే. పురాణాలు చెప్తున్నాయి, సంచిత కర్మ ఒక సముద్రం లాంటిది అని. అందులో ఉన్న ప్రతి అల ఈ జన్మలో రావాల్సిన అవసరం లేదు. అందుకే ప్రతి కర్మ ప్రతి జన్మలో ఫలించదు. ఇప్పుడు అసలు ముఖ్యమైనది ప్రారబ్ధ కర్మ. సంచిత కర్మలో నుంచి ఈ జన్మకి ఎంపికైన భాగమే ప్రారబ్ధ కర్మ. ఇదే నీ జన్మకి కారణం, నీ శరీరానికి కారణం, నీ తల్లిదండ్రులకి కారణం, నీ పరిస్థితులకు కారణం. ఈ ప్రారబ్ధ కర్మే. మా సంహిత స్పష్టంగా చెప్తుంది, శరీరం ఉన్నంత వరకు ప్రారబ్ధం ఉంటుంది అని. అందుకే నువ్వు ఎక్కడ పుట్టావో, ఎలాంటి శరీరం పొందావో, ఏ కుటుంబంలోకి వచ్చావో అది యాదృచ్ఛికం కాదు. మూడవది ఆగామి కర్మ. ఈ క్షణంలో నువ్వు చేసిన ప్రతి ఆలోచన, ప్రతి చర్య, ప్రతి నిర్ణయం ఆగామి కర్మ. ఇది రేపటి నీ సంచిత కర్మకు మూలం. అంటే ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావో అదే నీ రేపటి జన్మకి విత్తనం. ఎందుకు ప్రారబ్ధ కర్మ తప్పించుకోలేము? శాస్త్రాలలో ఒక వాక్యం ఉంది, ప్రారబ్ధ కర్మ అనుభవించకుండా పోదు. పురాణాలు ఒక ఉపమానం ఇస్తాయి ప్రారబ్ధ కర్మ గురించి. వదిలిన బాణం ఎలాగా అయితే తిరిగి వెనక్కి రాదో, అలాగే ఈ జన్మకి వచ్చిన ప్రారబ్ధం తప్పించుకోలేము అని. ఇది భగవంతుడి క్రూరత్వం కాదు, ఇది కర్మ యొక్క లెక్క. అయితే మన చేతిలో ఏమీ లేదా అనే అనుమానం వస్తుంది మనకి కదా. ఇక్కడ చాలామంది భయపడతారు, అయితే మన జీవితంపై మనకు నియంత్రణ లేదా అని. ఇది అర్ధసత్యం మాత్రమే. ప్రారబ్ధం పరిస్థితిని మాత్రమే ఇస్తుంది నీకు, కానీ ఆ పరిస్థితికి నీ స్పందన ఎలా ఉంటుంది అనేది నీ చేతిలోనే ఉంటుంది. ధర్మసింధు చెప్తుంది, దేశం, కాలం, పరిస్థితి అదే కర్మఫలం. కానీ ఆ ఫలాన్ని ఎలా అనుభవిస్తామో మన చైతన్యం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో ఇక్కడితో ముగియలేదు, ఇది ఒక ప్రారంభం మాత్రమే. ప్రారబ్ధ కర్మ శత్రువు కాదు, శిక్ష కాదు. అది మనల్ని విరిచేందుకు కాదు, అది మనల్ని మేల్కొల్పడానికి. ఈ సిరీస్లో మనం తెలుసుకోబోయేది ఒక్కటే,
ప్రారబ్ధ కర్మ మన జీవితాన్ని ఎలా నడిపిస్తుంది, ఎప్పుడు అది బలహీనమవుతుంది, ఏ స్థితిలో అది బంధం కాదు? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రతి ఒక్కరికి అవసరం లేదు. కానీ ఎవరికైతే అవసరమో వాళ్ళ జీవితం ఇక మునుపటిలా ఉండదు. నెక్స్ట్ వీడియోలో మనము ప్రారబ్ధ కర్మ ఎందుకు ఇప్పుడే పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం.